హాయ్ వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. ఈజీగా మటన్ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఈ రెసిపీ చెప్పేస్తాను. చాలా సూపర్గా అయింది. ముక్క చూసారో ఎంత మెత్తగా ఉడికిందో, అండ్ ముక్కకు కూడా మసాలా మంచిగా పట్టింది, టేస్ట్ కూడా కమ్మగా ఉంది. సో రెసిపీ అయితే చూసేయండి. 1/2 kg మటన్కి నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో 3 ఇలాచి, 5-6 లవంగాలు, అండ్ 3 దాల్చిన చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, అండ్ ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఒక 10 వెల్లుల్లి, అండ్ కొంచెం మిరియాలు, జీలకర్ర, అండ్ 3 ఎండుమిరపకాయలు. సో ఇవన్నీ మంచిగా నూనెలో వేయించుకొని మనము పేస్ట్. సో నేనైతే మటన్ కుక్కర్లో చేస్తాను కాబట్టి అదే బాని పెట్టుకున్నాను. మీరు వేరే ప్యాన్లో పెట్టుకున్నా ఓకే. సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా వేయించుకున్నాను. ఇలా ఆయిల్లో మన మసాలా దినుసులన్నీ వేసాక ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేయించుకుంటాను. ఇది కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడైతే క్రిస్పీ అయింది. ఇప్పుడు ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అదే కుక్కర్లో 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అండ్ నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నా కాబట్టి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో వాష్ అయితే చేసుకున్నాను నేను మటన్ అయితే ఇలా. సో దానికోసం నేనైతే ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఆనియన్స్ అయితే మగ్గేలోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, సో అది మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మన ఆడవాళ్ళందరూ మల్టీ టాస్కర్ కదా, అందుకే ఇలా ఒక సైడ్ మనం గ్రైండ్ చేసుకునే లోపల నేనైతే ఆనియన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను. అండ్ పోపులో కొంచెం మెంతం కూర వేసుకుంటున్నాను. నా దగ్గర డ్రై మెంతం కూర ఉందన్నమాట. సో అదైతే వేసుకుంటున్నాను. మటన్లో మెంతం కూర చాలా రుచి ఇస్తుంది. సో అలా అయితే ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని మంచిగా ఆనియన్లో మగ్గే వరకు. అండ్ ఆనియన్స్ ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నాను. అండ్ వాష్ చేసుకున్న మటన్ పెట్టుకున్నాం కదా మనం, సో అదైతే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. విజిల్ పెట్టకుండా మటన్ అయితే ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇలా లిడ్ అయితే రివర్స్ పెట్టి వేయించుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా మిక్సీ జార్ ఖరాబ్ అయింది. సో అందుకే ఇంకో మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. పేస్ట్ అయితే మంచిగా అయింది. ఇలా స్మూత్ పేస్ట్ అవ్వాలి మనకి కన్సిస్టెన్సీ. అండ్ మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి అయితే మటన్ చూసుకుందాము. మటన్లో మంచిగా వాటర్ అయితే వచ్చాయి. సో మంచిగా కలిపేసుకొని మనం ఇందాక వేయించుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకుంది మంచిగా వేసేసుకొని కంప్లీట్గా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఆ పేస్ట్ పచ్చివాసన కూడా పోయేదాకా మంచిగా మటన్ అయితే వితౌట్ విజిల్ అయితే మనం మగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఒకసారి రుచి చూశాక కొంచెం కారం అయితే పడుతుంది అనిపించింది. సో అందుకే నేను ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మీ కారం లెవెల్స్కి బట్టి మీరైతే ఒకసారి కారం చెక్ చేసుకొని ఈ టైంలో అయితే కారం ఉప్పు అన్నీ సెట్ చేసుకోండి. అండ్ నేను ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని కూడా ఇప్పుడు వేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి. అండ్ మనమైతే టమాటా అయితే మగ్గించుకుందాం. కాసేపు మంచిగా మగ్గాక మనమైతే కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ముక్కలు మునిగేంత వరకు. సో ఇలా మంచిగా మగ్గించుకున్నాక ఆయిల్ అయితే ఇట్లా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు తగినంత వాటర్ అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుంటున్నా. మటన్ కాబట్టి ఒక 7-8 విజిల్స్ అయితే పడతాయి మంచిగా సాఫ్ట్గా రావాలంటే ముక్క. సో మంచిగా విజిల్ తీసాక చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. ముక్క అయితే ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను. మంచిగా అయితే ఉడికింది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ప్లేటింగ్ టైం. సో నా లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. రైస్, కర్డ్, మటన్ కర్రీ అండ్ క్యూక్యూంబర్. అండ్ ఇక్కడ మీ అందరి కోసం నేనైతే మటన్ అయితే చుంచి చూపిస్తున్నాను చూడండి. మంచిగా వేళ్ళతో ఇలా అంటేనే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. అండ్ ముక్కకు కూడా మంచిగా మసాలా అయితే చాలా బాగా పట్టింది. అలా కొంచెం మటన్ తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకుంటూ ముక్క నంచుకొని ఒక ముద్ద తింటే ఆహా సూపర్గా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా యమ్మీగా టేస్ట్ వచ్చింది. సింపుల్ రెసిపీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా కూడా అయిపోతుంది మటన్ కర్రీ. సో మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేసేయండి. అండ్ మీకు కూడా ఎలా నచ్చిందో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నేనైతే నా లంచ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను, సండే లంచ్ అయితే. సో బై బై, కీప్ స్మైలింగ్.